ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఒక నూతిలో ఒక కప్ప ఉంది. ఆ కప్ప తన మొత్తం జీవితాన్ని ఆ నూతిలోనే గడిపేసింది. ఆ నూతిలో చక్కగా ఈదుకుంటూ అక్కడే ఉన్న చిన్న చిన్న పురుగుల్ని తింటూ హాయిగా ఆ కప్ప ఆ నూతిలో బతికేస్తోంది. బయట ప్రపంచంతో దానికి ఏమీ సంబంధం లేదు. అదే సమయానికి ఇంకో కొత్త కప్ప అందులోకి వచ్చింది. కానీ ఈ కప్ప ఒక పెద్ద సముద్రం దగ్గర ఉండేది. ఆ పెద్ద సముద్రంలో ఉన్న కప్ప వచ్చి చిన్న నూతి దగ్గర ఉన్న కప్ప దగ్గరికి వచ్చింది. వచ్చి అనింది, ఈ నుయ్యేంటి ఇంత చిన్నగా ఉంది? సముద్రం చాలా పెద్దగా ఉంటుంది, సముద్రంలో రకరకాల చేపలుంటాయి, చాలా అందంగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది అని ఇవన్నీ చెప్పడం మొదలు పెడితే, కానీ నూతిలో కప్ప తన జీవితం అంతా నుయ్యిలోనే గడిపిన కారణంగా అలాంటిది అసలు ఎక్కడా ఉండదు, ఈ నుయ్య కన్నా పెద్దది ఇంకా ఎక్కడా ప్రపంచంలో లేనే లేదు, ఈ నుయ్య కన్నా అందమైంది ఇంకా ఎక్కడా లేదు అని. ఎందుకు? ఆ కప్ప ఆ నుయ్యని దాటి బయట ప్రపంచాన్ని ఎప్పుడూ చూడలేదు కాబట్టి, మనకు ఆ నుయ్యే సర్వస్వం కాబట్టి, అలాంటి ఒక సాగరం ఉంటుంది, ఆ సాగరంలో రకరకాల చేపలు ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది, దాని మీద పడవలు పెడతాయి, ఇవన్నీ చెప్పినా అది నమ్మలేకపోతుంది. నేటి మానవుడు ప్రేమ విషయంలో కూడా ఇదే అనుకుంటాడు. జీవితం అంతా కూడా మనుషుల ప్రేమ వెనకాతలు పరిగెట్టిన కారణంగా పరమాత్మని ప్రేమ ఇంత గొప్పది, అంత అనిర్వచనీయమైనటువంటిది, అంత సువిశాలమైనది, అంత అనంతమైనది అని చెప్పినప్పుడు అది నమ్మశక్యంగా అనిపించదు. ఎందుకు? మనం పుట్టిన దగ్గర నుంచి చివరి క్షణం వరకు మనుషుల ప్రేమ మధ్యలోనే మనం కొట్టుమిట్లాడుతూ ఉంటాం. మనుషుల ప్రేమ కోసం ఎంతో పరితపిస్తాము. వాళ్ళు నన్ను ప్రేమించాలి, వీళ్ళు నన్ను ప్రేమించాలని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. మనకి ఆశించినంత ప్రేమ దొరకనప్పుడు బాధపడతాం, దిగులు పడతాం. ఈ కాలంలో చూస్తే చాలామంది ఉన్మాదుల్లాగా తయారయ్యి ఒక అడుగు ముందుకు వెళ్ళి హింసాత్మకంగా కూడా తయారవుతున్నారు. ఎందుకు? ఆ నూతిలో కప్పకి ఎలాగైతే ఆ నూతిలో నీళ్లే సర్వస్వము, ఆ నుయ్యే దాని ప్రపంచము, అంతకన్నా గొప్పదుందని నమ్మలేకపోయిందో, ఈనాటి మానవుడు కూడా మానవుని ప్రేమలో కొట్టుమిట్లాడిపోయి దానివల్ల లభించేటువంటి భౌతిక సుఖాలకి, భోగ విలాసాలకి అలవాటైపోయిన కారణంగా అంతకన్నా గొప్పది, అంతకన్నా అద్భుతమైనది, తరగనటువంటి, అసలు ఒక పరిమితమే లేనటువంటి, సీమితమే లేనటువంటి పరమాత్మని ప్రేమ ఒకటి ఉంది అంటే, ఏమోలే ఇది ఉంటుందా, నిజమా, అవునా కాదా అనేటువంటి అనుమానాలు ఒకవైపు వస్తే, ఇంకొక వైపు పరమాత్మని ప్రేమ కన్నా మనుషుల ప్రేమ వెనకాతల పరిగెట్టడం కూడా అలవాటైపోయింది. కాబట్టి పరమాత్మ ప్రేమకి మనుషుల ప్రేమకి ఉన్న తేడాను మనము ఇవాళ అర్థం చేసుకుందాము. అలాగే పరమాత్మ ప్రేమను పొందాలి అంటే ఏం చేయాలో కూడా ఇవాళ మనం తెలుసుకుందాము. మొట్టమొదటిది, పరమాత్ముని ప్రేమ సాగరుడు అని అంటారు. గాడ్ ఈజ్ లవ్. ప్రేమే భగవంతుడు అని చెప్తారు. అంటే భగవంతుడు ఎంత ప్రేమ సాగరుడు అంటే, వారు ప్రేమకు ఒక నిదర్శనం, ఒక స్వరూపం. హీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ లవ్. భగవంతుడి యొక్క ప్రేమ అనంతమైనటువంటిది. అంటే అనంతము అంటే మనం మంచి పనులు చేసినప్పుడు ప్రేమించి, మనం మంచి పనులు చేయనప్పుడు మనల్ని ద్వేషించడం, ఇలాగ రూపాంతరం చెందేటువంటిది కాదు పరమాత్మని ప్రేమ. అనంతంగా ఉంటుంది. ఉదాహరణకి సూర్యుడు తన సూర్యకాంతిని అలాగ ప్రసరిస్తూనే ఉంటాడు. అంతే తప్ప నేను ఇక్కడ ఎక్కువ ఇవ్వాలి, అక్కడ తక్కువ ఇవ్వాలి అని ఎప్పుడూ ఆలోచించడు. సూర్యుడు తన వెలుగును అలాగ ప్రకాశిస్తూనే ఉంటాడు. ఎవరు దాన్ని తీసుకోగలిగితే ఆ సూర్యరశ్మిని తీసుకుని అభివృద్ధి చెందుతారు. లేదు, సూర్యరశ్మి రాలేదు అంటే ఆ సూర్యరశ్మి లేని కారణంగా ఎదుగుదల కూడా సరిగ్గా ఉండదు. ఈ కాలంలో చూస్తున్నాం కదా, అందరికీ విటమిన్ డి డెఫిషియన్సీస్ బాగా వస్తున్నాయి, ఎందుకంటే మనం సన్కి ఎక్స్పోజ్ కావట్లేదు కాబట్టి. అదేవిధంగా పరమాత్ముడు తన ప్రేమ అనేటువంటి ఈ యొక్క జలపాతాన్ని నిత్యం వర్షిస్తూనే ఉంటారు.
కానీ పరమాత్మని ప్రేమను మనం స్వీకరించకుండా మన హృదయంలో ఊరికే మనుషుల పట్ల, వస్తువుల పట్ల, వైభవాల పట్ల, వైభోగాల పట్ల, భోగాల పట్ల దీని మీద మమకారం, మోహం ఉంచుకున్న కొద్దీ ఏమవుతుంది, పరమాత్మని ప్రేమ అనేటువంటి ఆ కిరణాలు అనేటువంటి ఆ సూర్య రశ్మి ఏదైతే ఉందో అది మన హృదయంలోకి రాకుండా ఆగిపోతుంది. కాబట్టి పరమాత్మని ప్రేమ అనంతమైనటువంటిది. అలాగే పరమాత్మని ప్రేమ నిష్పక్షపాతమైనటువంటిది. అందుకే వారిని భోలానాథుడు అని అంటారు. సత్యమైన హృదయంతో భగవంతుడికి ఏ తేడా అనేటువంటిది ఉండదు. రంగు, జాతి, మతం, కులం, ధనిక, పేద, గొప్ప, నిరుపేద, పదవున్న వాళ్ళ, పదవి లేని వాళ్ళ, ఎవరు అనేటువంటి వీటితో భేదం లేకుండా పరమాత్ముడు ప్రతి శరీరంలో ఉన్నటువంటి ఆత్మరూపి జీవుణ్ణి ప్రేమిస్తారు. హిజ్ లవ్ ఈజ్ అన్బయాస్డ్, అంటే దాంట్లో ఏ విధమైనటువంటి పక్షపాతము ఉండదు. చూడండి, కొంతమంది కేవలం అవసరం ఉన్నప్పుడే భగవంతుడి దగ్గరికి వెళ్తారు, మిగిలినప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళరు. వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. కొంతమంది నిత్య ఆరాధన చేస్తూ ఉంటారు, వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. కాబట్టి భగవంతుని ప్రేమ నిష్పక్షపాతమైనటువంటి ప్రేమ. అలాగే భగవంతుడి ప్రేమకి ఏమీ కూడా కండిషన్స్ అనేటువంటి ఉండవు. నువ్వు ఇలా ఉంటే నిన్ను ప్రేమిస్తాను, నువ్వు ఇలాగుంటేనే నిన్ను ఇష్టపడతాను అని ఈ విధమైనటువంటి ఏవి మనకి ఒక రకమైనటువంటి కండిషన్స్ అనేటువంటివి పరమాత్మని ప్రేమలో ఉండవు. ఎందుకంటే వారు సాగరుడు కాబట్టి. సాగరంలో ఎంత తీసినా కూడా దాంట్లో అంతం అనేటువంటిదే ఉండదు, అది కనుమరుగైపోయేటువంటిదే ఉండదు. కాబట్టి పరమాత్మని ప్రేమ అలాంటి సాగరం వంటిది. కాబట్టి ఆయన చాలా నిష్పక్షపాతంగా, అనంతంగా, అసీమంగా భగవంతుడు అందరినీ ప్రేమిస్తారు. అలాగే భగవంతుని ప్రేమలో శక్తి కూడా దాగి ఉంది. కానీ ఒక్కొక్కసారి మానవుని ప్రేమలో మనం చాలా బలహీనులమైపోతాం. ఒక్కోసారి తప్పని మనకి తెలుసు, చెయ్యకూడదని మనకి తెలుసు, కానీ మనం ఆ ప్రేమ అనేటువంటి ఆ వ్యామోహాన్ని మనం ప్రేమ అనుకుని ఆ వ్యామోహంలో పడి చెయ్యకూడని తప్పులు, క్షమించరాని నేరాలు కూడా చేస్తూ ఉంటాడు. ఎందుకు? ప్రేమ అనేటువంటి దాన్ని ఏమంటారు? ఫాలింగ్ ఇన్ లవ్ అని అంటారు. అంటే ప్రేమలో పడిపోయాము అంటాం. ప్రేమలో ఎందుకు పడిపోవడము అంటే ఏంటంటే కిందకి పడిపోవడం కదా. కానీ భగవంతుని ప్రేమలో మనం ఉద్ధరింపబడతాం. వి రైజ్ ఇన్ గాడ్స్ లవ్. పరమాత్మని ప్రేమలో మనం పైకి వెళ్తాం, కానీ మానవుల ప్రేమలో మనం పడిపోతాం. అప్పుడు ఏమవుతుంది? ఆ ప్రేమ అనేటువంటి దాంట్లో పడిన కారణంగా అది మెల్లమెల్లగా మోహం కింద, తర్వాత వ్యామోహం కింద తయారవుతుంది. ఇప్పటి పరిస్థితుల్లో ఎంతెంతైతే ప్రపంచంలో నెగిటివిటీ ఉన్న కారణంగా ఎక్కడో జరిగిన ఒక నెగిటివ్ ఉదంతాన్ని తీసుకుని అలాగ అనుకరించడానికి కూడా ప్రయత్నం చేస్తూ వాళ్ళు చేసినట్టే వీళ్ళు కూడా ప్రేమోన్మాదంలో పడి హింసాత్మక చర్యల్ని చేస్తూ జైళ్ళకు కూడా వెళ్తూ ఉన్నారు. ప్రేమించిన వ్యక్తుల్నే నిండాగా మోసం చేస్తున్నారు. అందుకే ఒక సామెత కూడా ఉంది, నమ్మినోడ్నే మోసం చేయగలము అని చెప్పి. మన పెద్దవాళ్ళు ఎంత అనుభవంతో ఎంత జీవితాన్ని రంగరించి ఆ సామెత రాసుంటారు. నమ్మినోడు అంటే ప్రేమించిన వాళ్లే కదా, అది కూడా ఒక రకమైనటువంటి ప్రేమని. కాబట్టి ప్రేమ పేరుతో మనుషుల ప్రేమలో మోసం ఉండొచ్చు, దగా అనేటువంటిది ఉండొచ్చు, కానీ పరమాత్మ ప్రేమలో మనకి చాలా శక్తి లభిస్తుంది. గాడ్స్ లవ్ ఈజ్ అ స్ట్రెంగ్త్. పరమాత్మని ప్రేమ అనేటువంటిది ఒక శక్తి. పరమాత్మని ప్రేమలో ఆత్మ శక్తివంతంగా తయారవుతుంది తప్ప బలహీన పడదు. ఎందుకు? భగవంతుడు సర్వశక్తివంతుడు. హీఈస్ ఆల్మైటీ, అథారిటీ. కాబట్టి వారి ప్రేమలో మనం బలహీన పడేదే ఉండదు. కానీ మనుషుల ప్రేమలో మనం ఒక్కొక్కసారి బలహీన పడిపోతూ ఉంటాము. వాళ్ళ కోసం ఏదైనా చేసేయాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ దానివల్ల ఒక్కొక్కసారి మనకి తీవ్రమైనటువంటి బాధకి గురవుతాము. అదేవిధంగా మనుషుల ప్రేమ విభజించబడి ఉంటుంది. తల్లి అంటే తల్లి, తండ్రి అంటే తండ్రి, పిల్లలంటే పిల్లలు. ఇలాగా ఒక్కొక్క సంబంధంలో ప్రేమ అనేటువంటిది విభజించబడి ఉంటుంది.
కానీ పరమాత్ముడి ప్రేమ సర్వ సంబంధాల యొక్క ప్రేమ, సర్వ సంబంధాల యొక్క సారం, సాక్రీన్, దాని యొక్క ఏదైతే రసం ఉంటుందో అది పరమాత్ముని ప్రేమ. పరమాత్ముడిని మనం తల్లిలాగా మనం అనుభవం చేసుకోవాలి అంటే తల్లిలాగా మనం అనుభూతి చేసుకుని వారి నుంచి మనం ఆ ఆలన పాలన పొందొచ్చు. పరమాత్ముడిని తండ్రిలాగా కూడా మనం అనుభూతి చేసుకుని వారి యొక్క ఛత్రఛాయలో వారు ఇచ్చేటువంటి శ్రీమతం అనుసారంగా నడిచి మన జీవితాన్ని ఉన్నతంగా చేసుకోవచ్చు. అలాగే పరమాత్ముడిని మనం ఒక గురువులాగా చేసుకుని భగవంతుడు చెప్పినటువంటి మన్మనాభవ మధ్యాజీభవ అనేటువంటి మహామంత్రం ద్వారా పరమాత్ముడికి సమీపంగా వెళ్ళొచ్చు. అలాగే భగవంతుని మనము ఒక సఖుడు కింద, ఒక మిత్రుడు కింద కూడా చేసుకుని మన మనసులో ఉన్నటువన్నీ కూడా వారితో చెప్పొచ్చు. అలాగే పరమాత్మని మన బిడ్డలాగా కూడా చేసుకోవచ్చు. బిడ్డ ఏం చేస్తాడు? తల్లి తండ్రి పెంచినంత వరకు పెంచుతారు, కానీ చివరి సమయంలో తల్లిదండ్రులకే బిడ్డ సంరక్షకుడిగా తయారవుతారు. వారికి కావలసినటువంటివి, వారి ఆరోగ్యం కానీ, వారి యొక్క దినచర్య కానీ, వారి ఆహార వ్యవహారాలు కానీ, వాళ్ళ బట్టలు కానీ అన్నీ కూడా పిల్లల యొక్క బాధ్యత చూసుకోవడం. అలాగే భగవంతుణ్ణి మనం ఒక బిడ్డ కింద కూడా చేసుకోవచ్చు. ఈ విషయంలో ఒక రియల్ స్టోరీ అన్నమాట. ఒక అన్నయ్య గారు, ఒక అక్కయ్య గారు ఆశ్రమానికి రావడం జరిగింది. ఆయన చాలా పెద్ద నాస్తికుడు, భార్య పరమ భక్తురాలు. ఆయనకి ఎందుకు నాస్తికుడిగా అయ్యాడంటే ఆయన ఒకసారి చెప్పారు మాకు వచ్చినప్పుడు, ఏమంటే నేను ఒకప్పుడు చాలా పూజలు చేసేవాడిని, చాలా నేను ఇది చేశాను, నేను అసలు ఉపవాసాలు ఇవి అన్నీ చాలా నిష్ఠగా చేసేవాడిని, కృష్ణానదిలో స్నానం చేసి అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని కానీ నేను పనులు మొదలు పెట్టేవాడిని కాదు, అంత నేను మంచిగా భక్తి చేసేవాడిని. మాకు వివాహమైన తర్వాత కూడా మేము ఎంతో భక్తి చేసాం, ఎంతో ఇది చేసినా మాకు సంతానం కలగలేదు. మళ్ళీ చాలా ధనిక కుటుంబం, సంతానం లేకపోతే తర్వాత ఆస్తి అంతా ఎవరు చూసుకుంటారని ఒక బాధ. ఇంకా అప్పటితో నా మనసు విరిగిపోయింది మేడం. నేను అందుకని ఇంకా అప్పటి నుంచి నేను మానేశాను. మా ఆవిడ మాత్రం ఇంకా అలాగా తన భక్తి అది తను చేసుకుంటూనే ఉంటుంది, కానీ నేను మాత్రం ఇంకా మానేశానండి అని చెప్పాడు. సరే అయితే మీరు ఒకరోజు బ్రహ్మకుమారీస్ ఆశ్రమంలో రోజు మురళి అని ఒకటి చదువుతాము, అందులో భగవంతుడు చెప్పిన మహావాక్యాలు, గీతా మహావాక్యాలు ఉంటే మీరు ఒక్కసారి ఇవి వినడానికి రండి అని వారిని ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించినప్పుడు ఆయన అయిష్టంగానే ఇంకా భార్య ఇష్టంతో సరే సిస్టర్స్ పిలిచారు కదా, మనం అగౌరవపరచకూడదు అనే ఉద్దేశంతో వారు వచ్చి క్లాస్లో కూర్చున్నారు. క్లాస్లో కూర్చున్నప్పుడు ఆ రోజు మురళిలో వింటున్నప్పుడు ఆయన చెవిలో పడినటువంటి మొట్టమొదటి మాట ఏంటి అంటే, భగవంతుణ్ణే మీరు మీ బిడ్డగా చేసుకోండి, భగవంతుణ్ణే మీ వారసుడిగా చేసుకుంటే భగవంతుడు మిమ్మల్ని ఒక జన్మకే కాదు అనేక జన్మలకి మిమ్మల్ని సంరక్షిస్తాడు అని. ఆయన మాట వినగానే ఆయన హృదయం కరిగిపోయింది, ఆయన కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేసాయి. ఆయన తట్టుకోలేక బయటకు వచ్చి, సిస్టర్ మీరు చాలా చాలా థ్యాంక్స్, ఇంతకాలం నేను నాకు పిల్లలు లేరు అని నేను భగవంతుడితో అలిగాను, కానీ భగవంతుడే నాకు బిడ్డగా అయిపోయాడు ఇవాల్టి మహావాక్యాల వల్ల నేను ఇవాల్టి నుంచి నాకు ఈశ్వరుడే నాకు నా బిడ్డ, నేను వారి సేవ చేస్తే నేను నా పిల్లల్ని పెంచినట్టు అనుకుంటానని వారి తర్వాత ఎంతో ఈశ్వరీయ మార్గంలో నడిచి తన జీవితాన్ని సంపూర్ణంగా భగవంతుడికి అంకితం చేశారు. ఎందుకు ఈ ఉదంతం మీకు చెప్పడం జరుగుతుంది అంటే, ఒక్కొక్కసారి మన నమ్మకం మీద మనకి విశ్వాసం పోతుంది. అరే నేను ఇంత చేస్తున్నానే, ఏం లభిస్తుంది నాకు, ఏమొస్తుంది అని. కానీ భగవంతుడు విద్వాంసులకే విద్వాంసుడు, బుద్ధివంతులకే బుద్ధివంతుడు. మనం ఎంత మారాన్ చేసినా ఆయనకి ఏ సమయంలో ఏది ఇవ్వాలో అది కరెక్ట్గా తెలుసు, కాబట్టి ఆ సమయంలోనే అది భగవంతుడు మనకి ఇస్తారు. కానీ ఒక్కొక్కసారి మనకి ఓపిక నశించిపోతుంది. చూడండి, నిజంగా పిల్లల్ని ప్రేమించే తల్లి పిల్లల జ్వరంలో కూడా మేము డ్రింకులు తాగుతాం, ఐస్ క్రీములు తింటామని అడుగుతారు, కానీ నిజంగా ప్రేమ ఉన్న తల్లి ఆ సమయానికి అది ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకంటే పిల్లలకు ఐస్ క్రీమ్లు చాక్లెట్లు తినాలని ఉన్నా ఆ సమయంలో అది ఇవ్వడం వల్ల వారి ఆరోగ్యానికి హానికరమని తల్లి ఒక్కొక్కసారి ఇవ్వదు. అందులో పిల్లలకి ఏమనిపిస్తుంది, మా అమ్మకి నా అంటే ప్రేమ లేదు, నీకు ఇంత బాగోకుండా నేను ఐస్ క్రీమ్ అడిగినా మా అమ్మ నాకు పెట్టట్లేదని నా పిల్లలు అనుకుంటారు. కానీ తల్లి భావన ఏంటి, ఇవి పెడితే వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది అని. సో భగవంతుడు కూడా అంతే, మనకి ఏ సమయంలో ఎప్పుడు ఏ రూపంలో అది ఇవ్వాలో అలాగే వస్తుంది. ఒకవేళ అది రావట్లేదా అంటే అది మనకు అవసరం లేదు, కేవలం మన అహంకారం కోసమో మన ఈగో కోసమో లేదంటే అవాంఛితమైన కోరికల వల్ల మనం కోరుతున్నాం తప్ప అది నిజంగా మనకు అవసరమైంది కాదు.
అది లేకుండా కూడా మన జీవితం జరుగుతుంది. పైపెచ్చు ఒక్కొక్కసారి కొన్ని వరాలు పొందడం వల్ల జీవితం నాశనం కూడా అవుతుంది. అందుకే భస్మాసురుడి యొక్క కథ చెప్పడం జరుగుతుంది. భోలానాథుడైన శంకరుడి దగ్గరికి వెళ్ళి వరమైతే తీసుకున్నాడు, కానీ ఆ వరం వల్ల ఏమయ్యాడు? స్వయం తనే భస్మమైపోయాడు. అందుకని ఒక్కొక్కసారి మనం అనుకుంటున్నటువంటివి మనకి చాలా అవసరమని అనిపించవచ్చు, కానీ వాటి వల్ల జీవితమయ్యే పాడయ్యే అవకాశం ఉన్నప్పుడు అవి మనకి లభించవు. కాబట్టి ఇలాగ భగవంతుణ్ణి మనం నిజమైనటువంటి తల్లి, తండ్రి, గురువు, సద్గురువు, ఒక మార్గదర్శకుడు, ఒక మిత్రుడు, నిజమైనటువంటి మిత్రుడు భగవంతుడు. చూడండి, మనసులో మనకి ఎప్పుడన్నా ఏదన్నా బాధ కలిగినప్పుడు భగవంతుడు ఎదురుగుండా సత్యంగా, అది ఎంత తప్పైనా సరే, మనం అది ఎంత పొరపాటు చేసినా కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా చెప్పినట్లయితే అది సగం మాఫీ అయిపోతుంది అని పరమాత్ముడు చెప్తాడు. ఇంకా మిగిలిన సగం మన శ్రేష్ఠ కర్మల ద్వారా మనం సమాప్తం చేసుకోవాలి. కాబట్టి వారు సత్యమైనటువంటి మిత్రుడు. కానీ మన బయట ప్రపంచంలో చూసుకున్నట్లయితే ఏ ఒక్క వ్యక్తిలోనన్నా ఇన్ని సంబంధాలు ఉంటాయా? ఇన్ని సంబంధాలు ఉండవు. అలాగే బయట మనకి కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు, భార్య, భర్త, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, వీళ్ళందరికన్నా సన్నిహితమైన వాళ్ళు. ఈ సంబంధాలు అన్నీ మనకు ఉండొచ్చు జీవితంలో, కానీ అన్ని సంబంధాల వల్ల మనకి సుఖమే లభిస్తుందనేటువంటి గ్యారంటీ ఉండదు. ఒక్కొక్కసారి తల్లి, తండ్రి నుంచి చాలా ప్రేమ లభించవచ్చు, కానీ జీవిత భాగస్వామి నుంచి లభించకపోవచ్చు. లేదంటే ఒక్కొక్కసారి జీవిత భాగస్వామితో చాలా బాగుంటే పిల్లలు పెద్ద అయిన తర్వాత పట్టించుకోకుండా వదిలేయచ్చు. లేదంటే చిన్నప్పుడు చాలా ప్రేమగా ఉన్నటువంటి అన్న, చెల్లి, అక్క, తమ్ముడు మధ్య మనస్పర్ధలు వచ్చి ఒకరి మీద ఒకరు కోర్టు కేసులు వేసుకుని ఒకరినొకరు బహిరంగంగా అవమానించుకోవచ్చు. కాబట్టి భౌతిక ప్రపంచంలో స్థూలంగా మనకి ఎన్నో సంబంధాలు ఉన్నా అన్ని సంబంధాల వల్ల మనకి సుఖమే లభిస్తుంది, అన్ని సంబంధాల నుంచి మనకి ప్రేమ లభిస్తుంది అని మనం నిర్ధారించలేము. కానీ పరమాత్ముడు అన్ని సంబంధాలతో మనకి తన అభయహస్తాన్ని ఇవ్వడమే కాకుండా అన్ని సంబంధాల ద్వారా మనకి అంతులేనటువంటి ప్రేమను కూడా వారు ఇస్తారు. అంతే తప్ప నాకు తల్లి రూపంలోనే ఇస్తారు, తండ్రి రూపంలోనే ఇస్తారు, మిత్రుడి రూపంలోనే ఇస్తారు అని కాదు. అన్ని రూపాలలో మనం పరమాత్మని యొక్క ప్రేమను మనం పొందొచ్చు. అదే ధ్యానం, అదే రాజయోగం. రాజయోగము అంటేనే పరమాత్ముడితో సర్వ సంబంధాల యొక్క అనుభూతిని ఆత్మ పొందుకోవడం. స్వయాన్ని ఈ దేహానికి అతీతమైన ఆత్మగా భావిస్తూ పరమాత్ముణ్ణి, నిరాకారుణ జ్యోతి స్వరూపుణ పరమశివుణ్ణి ఒక తల్లి కింద, తండ్రి కింద, బిడ్డ కింద, మన మార్గదర్శకుడి కింద, ఒక గురువు కింద, ఒక మిత్రుడి కింద, ఒక సఖుడు కింద అన్ని సంబంధాల యొక్క రసాన్ని ఆస్వాదించడమే రాజయోగ సాధన. అందుకే మన పూర్వీకులు కూడా యోగము అంటే ఆత్మ పరమాత్మ యొక్క కలయిక అన్నారు. అంటే స్థూలంగా కలిసిపోతాయని కాదు, కానీ ఆ ప్రేమలో ఎంత పారవస్యం చెందుతాయి అంటే రెండు ఒకటైపోయాయేమో అనే అంత పారవస్యం అనేటువంటిది చెందుతాయన్నమాట. కాబట్టి సర్వ సంబంధాల యొక్క ప్రేమని ఆస్వాదించడము అంటే అది పరమాత్మతో మనకి లభిస్తుంది. ఒకసారి ఒక సిస్టరు మా సేవా కేంద్రానికి రావడం జరిగింది. ఆ సిస్టరు చాలా మంచి ఎడ్యుకేటెడ్, చాలా మంచి జాబ్లో ఉన్నారు. అంతా ఉన్నా కూడా ఆ సిస్టర్ ఒకరోజు మెడిటేషన్లో కూర్చొని ఏడుస్తున్నారనమాట. ఏడుస్తుంటే తర్వాత వారిని అడగడం జరిగింది, సిస్టర్ ఎందుకు మీరు బాధపడుతున్నారంటే అప్పుడు ఆమె చెప్పారు, ఏమైంది అంటే చిన్నతనంలోనే ఆమె తల్లి ఆమెకి దూరం అయిపోయింది. సో ఇంట్లో అందరూ చాలా బాగా, నానమ్మలు అందరూ బాగా చూసుకున్నా నాకు అమ్మ లేదు, అమ్మ లేదు, అమ్మ లేదు అన్న ఒక ఫీలింగ్ ఆ అమ్మాయికి చాలా ఉందన్నమాట. ఏ రోజైతే రాజయోగం క్లాస్లో ఇలా చెప్పాం, మీరు పరమాత్మతో సర్వ సంబంధాల అనుభూతి చేసుకోవచ్చు, పరమాత్ముడిని తల్లిగా అనుకోవచ్చు, తండ్రిగా అనుకోవచ్చు, భగవంతుడంటే భగవంతుడని భయపడాల్సిన అవసరం లేదు, ఆయన నిజంగా మన తల్లి తండ్రి అని చెప్పిన తర్వాత ఆమె ఆ రోజు రాజయోగ సాధన చేసేటప్పుడు అలాగే భగవంతుడిని తల్లి రూపంలో వారు అనుభూతి చేసుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆమె అన్నారనమాట, నాకు ఎన్నో రోజులుగా నేను ఏదైతే తప్పిస్తున్నానో నాకు ఇవాళ ప్రేమ నాకు భగవంతుడి నుంచి నేను అనుభూతి చేసుకున్నాను అని. కాబట్టి ఇలాగ మనకి లైఫ్లో ఒక్కొక్క సంబంధం యొక్క రుచి మనకి తగ్గుతుంది. కాబట్టి అన్ని సంబంధాల యొక్క ప్రేమని మనం భగవంతుడితో అనుభూతి చేసుకోవచ్చు. అలాగే భగవంతుడితో మనం దాపరికం లేకుండా నిర్మోహమాటంగా
చాలా ఫ్రీగా మనం ఉండొచ్చు. చూడండి, ఒక్కొక్కసారి కొన్ని మనం ఎలాంటి తప్పులు చేస్తాము అంటే మన ఇంట్లో వాళ్ళతో కాదు కదా, మనకు అత్యంత సన్నిహితులైనటువంటి స్నేహితులతో కూడా మనం చెప్పడానికి జంకుతాం. కానీ భగవంతుడితో మనం అలాంటివి కూడా చెప్పి సంపూర్ణంగా పశ్చాత్తాపం కానీ మనం పడినట్లయితే మన హృదయం నుంచి ఆ బాధ అనేటువంటిది పోతుంది. అదే మనం మనుషులకు చెప్పామనుకోండి, కాసేపు వింటారు, తర్వాత వాళ్ళకి తోచిన సలహా ఇస్తారు. ఇంకా దగ్గర వాళ్ళు అయితే మనతో పాటు వాళ్ళు ఏడుస్తూ కూర్చుంటారు. కానీ మన బాధనైతే వాళ్ళు తీసేయలేరు కదా. బాధను తీయగలిగే శక్తి అనేటువంటిది ఉండదు. ఒక్కోసారి బిడ్డకి చాలా సఫర్ అవుతూ ఉంటుంది, తల్లి ఎంతో పక్కన కూర్చుంటుంది, సేవ చేస్తుంది, ఎంతో చేస్తుంది, కానీ ఆ బిడ్డ పడే బాధను అవస్థనైతే తీసేయలేదు. కానీ పరమాత్ముడు చాలా శక్తివంతుడు కాబట్టి ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా వారికి దగ్గర అవుతామో ఆ పరమాత్ముని యొక్క శక్తి కిరణాలు మన మనసులో ఉన్నటువంటి బాధను తగ్గించడమే కాకుండా భవిష్యత్తు కోసం ఏం చెయ్యాలి అనేటువంటి దారిని కూడా మనకి చూపెడతాం. అది మనం ఎప్పుడూ మనుషుల నుంచి ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు. చాలామంది మనకు చాలా సింపతి చూపెట్టచ్చు, జాలి చూపెట్టచ్చు, మీరు ఏం చెప్తే మేము చేస్తామండి అంటారు. కానీ ఇలా చేయండి, ఇదే మార్గం అని గైడెన్స్ ఇవ్వగలిగేటువంటి శక్తి ఉండకపోవచ్చు. కానీ పరమాత్ముడి దగ్గర మనం ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా వారి దగ్గర ఓపెన్ అప్ అవుతామో, మన మనస్సును వారికి సమర్పణ చేసేస్తామో, మన హృదయాన్ని వారికి సమర్పణ చేస్తామో, అప్పుడు ఆ యొక్క పరిస్థితి నుంచి బయటపడడానికి కావలసినటువంటి మార్గాన్ని కూడా పరమాత్ముని యొక్క ప్రేమలో మనం పొందొచ్చు. కాబట్టి మనందరం కేవలం నూతిలో కప్పల్లాగా ఉండి ఈ నుయ్యే ప్రపంచం అనుకుని మనుషుల ప్రేమను ఆశిస్తూ అది దొరక్క బాధపడుతూ చింతిస్తూ విపరీత నిర్ణయాలు తీసుకుంటూ కొంతమంది ఆత్మహత్యలు చేస్తూ కొంతమంది హత్యలు చేస్తూ ఈ ప్రేమ అనేటువంటి ఈ అత్యంత పవిత్రమైన దివ్య గుణాన్ని ఇలా వికృత రూపంగా కాకుండా పరమాత్మని ప్రేమ, భగవంతుని ప్రేమ ఏదైతే సర్వోపరి సర్వము ఎందులో అయితే నిండి ఉందో, ఏ ప్రేమ గురించి అయితే చెప్పడం జరిగిందో, సాగరంలో యొక్క లోతునన్నా కనుక్కుంటాం కానీ పరమాత్మని ప్రేమ లోతును మనం కనుక్కోలేము. పరమాత్ముడు ఏ రూపంలో మనకి ఎప్పుడు ఎలా సాయం చేస్తారో అది మనకి తెలీదు అని ఎవరి ప్రేమ గురించి అయితే అంత ఉన్నతంగా చెప్పడం జరిగిందో అలాంటి పరమాత్ముడు, అలాంటి భగవంతుడు, అలాంటి ఈశ్వరుని ప్రేమలో మన మనస్సును కానీ మనం జోడించినట్లయితే మన జీవితం ఒక నిండుగా అనిపిస్తుంది. ఒంటరితనం అనేటువంటిది అనిపించదు. అలాగే నిస్సత్తువ ఏదైతే ఈ కాలంలో డిప్రెషన్, యాంగ్జైటీ అనేటువంటి అనేక మానసిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ మానసిక సమస్యలన్నీ కూడా పరమాత్ముని యొక్క ప్రేమ కిరణాలు పడడం వల్ల వీటన్నిటి నుంచి మనం దూరం అవుతాము. కాబట్టి రోజులో కొద్దిసేపు రాజయోగ సాధన, నేను ఈ దేహాన్ని కాదు, దేహానికి అతీతమైన ఆత్మను, నా తండ్రి ఆ పరమాత్ముడు, ఈశ్వరుడు, నిరాకార జ్యోతి స్వరూపుడు అని ఈ చిన్న విధంగా మనం పరమాత్మతో సంబంధం జోడించుకున్నప్పుడు వారి యొక్క అనిర్వచనీయమైనటువంటి అంతులేని ప్రేమను మనం పొందవచ్చు. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొక అంశంతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.